హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈరోజు రావణ్ 23rd ఎపిసోడ్. విక్రమ్ గతం వింటున్నాం మనం. కాలిఫోర్నియాలోని ఒక రిచెస్ట్ ఫ్యామిలీలో మాత్రమే ఉండే ఏరియాలో సుమారు ఎకరంన్నర విశాలమైన ప్రదేశంలో ఉన్న ఒక అందమైన ప్యాలెస్. చాలా బెడ్రూమ్లు ఉన్న ఆ ప్యాలెస్లో ఒక బెడ్రూమ్లో కింగ్ సైజ్ బెడ్ మీద టీషర్ట్ షార్ట్తో బోర్లా పడుకొని ఉన్నాడు 24 సంవత్సరాల యువకుడు. సూర్యోదయమై చాలాసేపు అవుతున్నా దాదాపు 9:30 అయినా గాని ఇంకా నిద్రమత్తు వదలక హాయిగా బజ్జున్నాడు అతను. అంతకు ముందే ఒకసారి పని మనిషి, 2 సార్లు వాళ్ళ అమ్మ, ఓసారి నాన్న ఎంతమంది వచ్చినా పిలిచినా కనీసం అటు నుండి ఇటు కూడా కదలకుండా అందమైన ఊహాలోకంలో, ఆ ఊహల్లో కూడా తన జతగా చేరే అమ్మాయి ఊసులతో విహరిస్తున్నాడు అతను. అలా ఎవరు ఎంత పిలిచినా కానీ లేవని అతను సడన్గా వినిపించిన ఫోన్ నోటిఫికేషన్ సౌండ్కే ఉలిక్కిపడి నిద్రలేచి కళ్ళు తెరవకుండానే పక్కనే బెడ్ మీద అతనితో పాటు బజ్జుంటున్న ఫోన్ని చేతిలోకి తీసుకొని కళ్ళు తెరిచి ఫోన్ ఆన్ చేయగానే అందంగా నవ్వుతున్న మ్యాగీ పిక్ చూస్తూ తన ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే అతని గర్ల్ ఫ్రెండ్ మ్యాగీ నుండి వచ్చిన మెసేజ్, గుడ్ నైట్ మై డియర్ విజ్జు అని ఉంది. అది చూసి అతని పెదాలపై అందమైన చిరునవ్వరాగా అప్పుడేనా డార్లింగ్ అంటూ హర్ట్ అవుతున్న ఉన్న ఎమోజీస్ని జత చేసి పెట్టాడు. అటు నుండి మ్యాగీ, అప్పుడైనా ఏంటి బేబీ, ఇండియాలో ఇట్స్ ఆల్రెడీ 10 PM. ఇంతకన్నా ఎక్కువసేపు బయట బాల్కనీలో నిలబడి నీతో చాటింగ్లోనే ఉంటే హాస్టల్ వార్డెన్ నన్ను చంపేస్తుంది. పోనీ రూమ్లోకి వెళ్ళి కంటిన్యూ చేద్దామా అంటే నా రూమ్మేట్కి డౌట్ వస్తుంది బేబీ అంటూ మెసేజ్ పాస్ చేసింది మ్యాగీ. బట్ బేబీ, అప్పుడే నీకు గుడ్ నైట్ చెప్పాలని అనిపించలేదు డార్లింగ్, మెసేజ్ సెండ్ చేశాడు విజ్జు. అప్పుడే ఏంటి విజ్జు, అయినా కాలేజ్ అయిపోయిన దగ్గర నుండి గంట ముందు వరకు నీతో చాట్ చేస్తూనే ఉన్నాను కదా బేబీ అని అటు నుండి మెసేజ్. జస్ట్ డిన్నర్ చేయడానికి 1 గంట గ్యాప్ ఇచ్చా అంతేగా అంది మ్యాగీ. మ్యాగీ మాటలకు విజయ్ అందంగా నవ్వేస్తూ, మరి ఏం చేయమంటావు డార్లింగ్, నీతో చాట్ చేస్తుంటే నాకు టైమే తెలియట్లేదు. రియల్లీ ఐ మిస్ యూ సో మచ్ డార్లింగ్ అన్నాడు విజయ్. మిస్ యూ టూ బేబీ ఉమ్మ అంటూ కిస్సీ ఎమోజీ సెండ్ చేసి చేసింది మ్యాగీ. అలా కాసేపు చాట్ తర్వాత ఆవలింతల ఎమోజీ పెట్టి, బేబీ నాకు నిద్ర వస్తుందిరా, మార్నింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, నేను ఇంకా ఫినిష్ కూడా చేయలేదు అంటూ మ్యాగీ సాడ్ ఎమోజీస్ పెట్టింది. ఓ మై బేబీ, నీకెంత కష్టం వచ్చిందిరా, పోనీ నేను వచ్చి చేసి పెట్టనా అంటూ పెట్టాడు విజయ్. విజ్జు, నువ్వు బ్యాడ్ బాయ్ అవుతున్నావు, నేనేం చెప్పాను, మన ఇద్దరి స్టడీస్ అయిపోయే వరకు ఒకరినొకరు డైరెక్ట్గా కలవడానికి వీల్లేదని చెప్పాగా బేబీ అని పెట్టింది మ్యాగీ. హో అవునులే, పెట్టావులే తొక్కలో కండిషన్, కానీ నాకు ఇప్పుడే నిన్ను చూడాలని ఉంది, ఈ నైట్ అంతా నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలని ఉందిరా అని మెసేజ్ చేశాడు విజ్జు. నాకు కూడా నిన్ను కలవాలని ఉండదా విజ్జు, కానీ తప్పదురా, మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే కొన్ని రోజులు మనం ఇలా ఫొటోస్తోనే కాలం గడపాలి అంది మ్యాగీ. మ్యాగీ తనను మిస్ అవుతున్న ఫీల్లో ఉందని విజ్జు, ఓకే ఓకే డార్లింగ్, లీవ్ ఇట్, గుడ్ నైట్ డార్లింగ్ అంటూ కిస్సీ ఎమోజీస్ని పెట్టేశాడు విజయ్. ఓకే బేబీ, గుడ్ నైట్ అంటూ హగ్స్ అండ్ కిసెస్ ఎమోజీస్ పెట్టి ఆఫ్లైన్ అయిపోయింది మ్యాగీ. మేఘన ఆఫ్లైన్ అయిపోగానే అప్పటి వరకు వాళ్ళు చేసిన చాట్ని ఫోన్లో ఫేస్బుక్ వాల్పేపర్గా సెట్ చేసుకున్న మ్యాగీ విజ్జి కలుసున్న పిక్ని చూసుకుంటూ దిండుని నలిపేస్తున్న విజ్జుని వాళ్ళు చాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుండి అంటే అరగంట నుండి డోర్కి ఆనుకొని క్రాస్ లెగ్స్తో నిలబడి హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని చూస్తూనే ఉన్నాడు విక్రమ్. కానీ విజ్జు మాత్రం విక్రమ్ని చూడకుండా పిల్లోని నలిపేస్తూ ఫోన్కి ముద్దులు పెడుతూ అనుకోకుండా పక్కకి చూసేసరికి తననే చూస్తున్న విక్రమ్ని చూసి వెంటనే ఫోన్ ఆఫ్ చేసి దిండు కింద దాచేసి హిహిహి అన్నయ్య అని వెర్రి నవ్వుతూ నువ్వెప్పుడు వచ్చావన్నయ్య అన్నాడు. బెడ్ దిగి విక్రమ్ దగ్గరికి వస్తూ, నువ్వు పిచ్చివాడిలా పిల్లోని నలిపేస్తూ ఫోన్కి ముద్దులు పెడుతున్నప్పుడు తమ్ముడు అంటూ లోపలికి వచ్చాడు విక్రమ్. హీ హిహి అది అది అంటూ నసుగుతూ, ఈ వీకెండ్ నా ఫేవరెట్ మూవీ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి అన్న హ్యాపీనెస్లో నా ఫ్రెండ్ ఆల్బర్ట్ గాడు లేడు, వాడికి అలా ఏంటి ఆల్బర్ట్కా అంటూ విజ్జుని పైనుండి కింది వరకు చూశాడు విక్రమ్. నువ్వు అలాంటి లుక్స్ ఏమి ఇవ్వద్దు అన్నయ్య, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నాడు విజ్జు విక్రమ్ చూపులలో అనుమానం పసిగట్టి. విక్రమ్ హహ అంటూ అందంగా నవ్వుతూనే విజ్జు బెడ్ దగ్గరికి వచ్చు
తను దాచిపెట్టిన ఫోన్ తీయబోతుండగానే ఒక్క ఉదుటున బెడ్ పైకి జంప్ చేసిన ఫోన్ను తీసుకోబోయాడు విజ్జు. విక్రమ్ ఆలోచన ముందుగానే గెస్ చేసి. కానీ విక్రమ్ విజ్జు కన్నా స్మార్ట్గా విజ్జు చెయ్యి ఆ ఫోన్ మీద పడకముందే ఫోన్ తన చేతిలోకి తీసేసుకున్నాడు. అన్నయ్య, ఇది చీటింగ్, నా ఫోన్ అంటూ వెంటపడుతుంటే, అచ్చా అవునా తమ్ముడు, తమరు కిస్ చేస్తున్న ఆ ఆల్బర్ట్ ఫేస్ నేను చూసి ఓసారి తరించాలి కదరా అంటూ ఫోన్ తీసుకొని కిందికి పరిగెత్తాడు విక్రమ్. అన్నయ్య ప్లీజ్ రా, ఆ ఫోన్ ఇవ్వరా అని తన వెనుకే వస్తుంటే, ఆగు తమ్ముడు నేను చూడాలిగా అంటూ వెళ్తున్నాడు విక్రమ్. అలా కిందికి వెళ్ళి అక్కడే హాల్లో ఉన్న వైశాలి గారి దగ్గరికి వెళ్ళి, మమ్మీ వీడు అంటూ విక్రమ్ నోరు విప్పబోతుంటే, అన్నయ్య ప్లీజ్ రా అంటూ సైగలతోనే బతిమాలాడు విజ్జు. వైశాలి గారికి ముందు ఒకరు వెనక ఒకరు ఆవిడ షోల్డర్ని పట్టుకొని తిరిగేస్తుంటే, అబ్బబ్బా ఆగన్రా, అసలు ఏమైంది మీ ఇద్దరికి, ఉదయాన్నే మొదలు పెట్టారు. అవును అని, రేయ్ విజ్జు ఏంట్రా పొద్దున్న నేను అన్నిసార్లు వచ్చి లేపినా కానీ ఉలుకు పలుకు లేకుండా కుంభకర్ణుడికి కజిన్ బ్రదర్లా పడుకున్నావు, అసలు నీకు అంత మొద్దు నిద్రేంట్రా అన్నాడు విజ్జు వైపు తిరిగి వైశాలి. అసలు వీడు నైట్ నిద్రపోతేగా మమ్మీ, ఉదయాన్నే మీరు లేపగానే లేవడానికి, పైగా వీడికి లేవగానే మన ఫేస్ చూడడం కూడా ఇష్టం లేదు కదరా విజ్జు అన్నాడు విక్రమ్ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి. అంటే ఏంట్రా మమ్మల్ని చూడకుండా లేవగానే ఎవరిని చూస్తావు అంది వైశాలి. అబ్బే అదేం లేదు మమ్మీ, అసలు మీరు వచ్చినప్పుడు నాకు మెలకువే రాలేదు అనగానే, మరేంట్రా అన్నయ్య ఏదో అంటున్నాడు అని అడిగింది వైశాలి. అదేం లేదు మమ్మీ, అన్నయ్య ఏదో ఊరికే జోక్ చేస్తున్నాడు కదా అన్నయ్య అంటూ విక్రమ్ ముందుకు వెళ్ళి, ప్లీజ్ రా అన్నయ్య, ఇప్పుడు కానీ నువ్వు నన్ను సేవ్ చేయలేదనుకో మా క్లాస్మేట్ నీతో నువ్వంటే పడి చచ్చిపోతుంది. నువ్వు దానికి ఓకే చెప్పావని దానికి చెప్పేస్తా. అది అస్సలే జెండు బామ్, నీకు తెలుసుగా నా కోసం ఎప్పుడైనా క్యాంపస్కి వస్తేనే నిన్ను చూసి దానికి వాటర్ ఫాల్స్ ఎలా లీక్ అవుతాయో అంటూ చెవిలో ఏదో రహస్యంలా చెప్తున్నాడు విజయ్. అది వింటున్న విక్రమ్ ఏమరపాటుగా చేతుల్లోంచి విజ్జు ఫోన్ని లాకేసుకొని పరిగెత్తాడు గార్డెన్లోకి. రేయ్ ఏంట్రా, నన్ను ఆ జెండు బామ్కి బుక్ చేస్తావా? ఇప్పటి వరకు నీ ఫోన్ కిసెస్ గురించి మమ్మీ వాళ్ళకి చెప్పొద్దు అనుకున్నా, కానీ ఇప్పుడు సాక్ష్యాలతో సహా చూపిస్తాను, ఆగరా అంటూ విజ్జు వెంటే వెళ్ళాడు విక్రమ్. 20 నిమిషాల పాటు విజ్జుని తిరగనిచ్చి ఒకే ఒక్క ఛాన్స్లో విజ్జుని వెనక నుండి పట్టుకుని చెవి మెలేస్తూ, ఇప్పుడు చెప్పరా, నన్ను ఆ జెండు బామ్కి ఎరవేస్తావా అన్నాడు విక్రమ్. నువ్వు ఎస్కేప్ అవ్వడానికి నన్ను బలి చేస్తావా అని అడుగుతూ ఉంటే విజ్జు విక్రమ్ పట్టుకున్న చెవి మీద చేయి పెట్టుకొని, అన్నయ్య వదలరా, అయినా బలేన్రా, ఇంకా ఎన్ని రోజులు ఇలా నువ్వు సింగిల్గా ఉండి నన్ను కూడా సింగిల్ సింతకాయ లైఫ్ గడిపేలా చేస్తావు? అస్సలే రాత్రి అయితే చాలు ఒంట్లోని హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ తప్పి గోల గోల చేస్తున్నాయి. నువ్వు ఏదో ఒక జెండు బామ్తో కనెక్ట్ అయితేనే కదరా నాకు లైన్ క్లియర్ అయ్యేది, నా లైఫ్లోకి కూడా నా డార్లింగ్ వచ్చేది అన్నాడు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు విజయ్. అంటే నీ లైఫ్ సెటిల్ చేసుకోవడానికి నన్ను నట్టెట్లో ముంచుతావా విజు అంటూ చెవిని ఇంకా గట్టిగా మెలేశాడు విక్రమ్. అన్నయ్య నొప్పిగా ఉంది వదిలేరా అన్నాడు ఏడుపు నటిస్తూ విజయ్. ఓ సారీ విజ్జు, బాగా నొప్పిగా ఉందా అంటూ చెవి వదిలి ప్యాంపర్ చేశాడు ఇంకా విక్రమ్. అయ్యయ్యో అన్నయ్య, నాకేం కాలేదు, నొప్పిగా కూడా లేదు, నేను జస్ట్ జోక్ చేశాను, ఇంత చిన్నదానికే ఫీల్ అవుతున్నావా అని విజయ్ అడుగుతుంటే, ఏమోరా, చిన్నప్పటి నుంచి నీకు ఏ చిన్న దెబ్బ తగిలినా దానికి నొప్పి నాకు ఇక్కడ ఉంటుందిరా అంటూ తన హార్ట్ దగ్గర వేలు పెట్టి చూపించాడు విక్రమ్. నిజంగా నువ్వు నీ సంతోషాన్ని చేరుకోవడానికి నా పెళ్ళే అడ్డు అంటూ ఆ జెండు బామ్ ఏంట్రా, ఏ రాక్షసిని అయినా పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అన్నాడు విక్రమ్. నాకు తెలుసన్నయ్యా నీకు నేనంటే ఎంత ఇష్టమో, కానీ నాకు కాబోయే వదినమ్మ రాక్షసి అయితే నేను అస్సలు ఒప్పుకోను. నాకు అమ్మ తర్వాత అమ్మలా చూసుకునే ఫ్రెండ్ లాంటి వదినమ్మ కావాలి. ఆ వదినమ్మను కూడా నేనే సెలెక్ట్ చేయాలి. నేను ఓకే అన్నాకే నువ్వు పెళ్లి చేసుకోవాలి, సరేనా అన్నయ్య అన్నాడు విజ్జు. నువ్వు చెప్పాక కాదంటానా విజ్జు, నువ్వు చూడకుండా నువ్వు ఓకే అనకుండా అస్సలు నా జీవితంలో ఏది జరగదురా అన్నాడు విజ్జుని ప్రేమగా దగ్గరికి తీసుకొని విక్రమ్. థ్యాంక్ యూ అన్నయ్య, యు ఆర్ సో స్వీట్ అంటూ విక్రమ్ బుగ్గన ముద్దు పెట్టి, అన్నయ్య
నేను చెప్పిన విషయం మాత్రం మర్చిపోకే అన్నాడు విజ్జు. ఏంట్రా ఆ విషయం అంటూ విక్రమ్ ఆలోచనలో పడి అడిగితే, అదే అన్నయ్య నైట్ హార్మోన్స్ అంటూ సీరియస్గా చెప్తుంటే విక్రమ్ ఒక్క చూపు వాడిగా చూసేసరికి కన్ను కొట్టి లోపలికి పరిగెత్తాడు విజ్జు. విజ్జు వెళ్ళాక విక్రమ్ కూడా లోపలికి వెళ్ళేసరికి గుమ్మంలోనే నిలబడి చేతులు కట్టుకొని సీరియస్గా తననే చూస్తున్న వైశాలి గారిని చూసి, ఏంటి మమ్మీ అంత కోపంగా ఉన్నావు అని అంటూ వైశాలి గారి భుజం చుట్టూ చేతిని వేస్తూ, బాబోయ్ మమ్మీ నువ్వలా కోపంగా చూడకు, అసలే చిన్న పిల్లాన్ని, ఇలా భయపడొద్దు అన్నాడు భయాన్ని యాక్ట్ చేస్తూ విక్కీ. విక్కీ అంటూ చిరుకోపం ప్రదర్శిస్తూ, అసలు వాడిలా అల్లరిగా తయారవడానికి కారణం నువ్వు కాదా? ఎందుకురా వాణ్ణి అంత గారాబం చేస్తావు? వాడేమైనా చిన్న పిల్లాడు అనుకున్నావా అన్నారు వైశాలి గారు. నువ్వు చేసే గారాబం వల్లే వాడు రోజు రోజుకి అసలు ఎవ్వరి మాట వినకుండా ఇలా తయారయ్యాడు. అదీ కాక ఈ మధ్య వాడి ఖర్చులకు అయితే హద్దే లేకుండా పోతుంది. లాస్ట్ మంత్ కూడా వాడి క్రెడిట్ కార్డులో 5 lakhs ఖర్చు పెట్టాడు తెలుసా? ఏమైనా కొన్నావా అంటే, ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చా మమ్మీ, హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేశాను మమ్మీ అంటూ పొంతన లేని సాకులు చెప్తున్నాడు. ఏదైనా అడిగితే అన్నయ్య అంటాడు. డాడీ ఏ పనైనా చెయ్యమంటే అన్నయ్య చెప్తేనే వింటాను అంటాడు. నువ్వు చెప్తే కానీ వాడు ఏ పని చెయ్యడు అని వైశాలి గారు పిగ్జు మీద కంప్లైంట్ ఇస్తుంటే, వదిలేయ్ మమ్మీ, వాడేమైనా అప్పుడే పెద్దవాడైపోయాడా ఏంటి? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు? నువ్వు వాడి గురించి వదిలేయ్, వాడు నా తమ్ముడు, వాడెప్పుడూ తప్పు చెయ్యడు అన్నాడు విక్రమ్. నువ్విలానే వెనకేసుకొని రా, ఏదో ఒకరోజు వాడు మనకు చెప్పా పెట్టకుండా ఏదైనా పెంట చేసి పరువు పోయేలా చేస్తే మాత్రం ముందు నేను వాణ్ణి ఏమనను విక్కీ, నిన్నే అంటాను, అర్థమవుతుందా అని కోపంగా వైశాలి గారు వేలు చూపిస్తూ అనడంతో, అలాగే మాతాశ్రీ అంటూ చేతులు జోడించి నమస్కారం చేస్తూ, మీరు కొంచెం శాంతించి మా కోసం ఏమైనా బ్రేక్ఫాస్ట్ పెడతాడా అన్నాడు డ్రామాటిక్గా విక్రమ్. హా, ఈ వేషాలకేం తక్కువ లేదు అంటూ విక్కీ చెవిమెలేసి, ఈ రోజైనా డిన్నర్కి నువ్వు ఇంటికి వస్తున్నావా, మళ్ళీ అర్జెంట్ కేసు అంటూ హాస్పిటల్లోనే అంకితం అవుతావా అంటూ డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ అడిగింది వైశాలి. మా ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా మనకు చెప్పి వస్తాయా ఏంటి? నీకు నేను ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అని డైనింగ్ టేబుల్ ముందు చైర్లో కూర్చున్నాడు విక్రమ్. ఏం కేసులో ఏంటోరా, ఒక్కరోజైనా పూర్తిగా ఇంట్లో ఉన్నది లేదు, కనీసం కడుపు నిండా తిన్నది లేదు. ఎప్పుడు చూడు ఆ పేషెంట్కి బాలేదు, ఈ పేషెంట్కి బాలేదు అంటూ నెలలో 20 రోజులు వేరే వేరే దేశాలకు తిరుగుతూ ఉంటావు. నువ్వు ఇంకెప్పుడు నాన్న పెళ్లి చేసుకునేది, నా చేతుల్లో వారసులను పెట్టేది అన్నారు వైశాలి గారు బాధగా. వైశాలి గారు అలా బాధపడుతుంటే విక్కీ ఆవిడ చెయ్యి పట్టి పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టి, మమ్మీ నీ కొడుకు అంతమందికి ప్రాణాలు కాపాడుతున్నాడు అంటే నువ్వు సంతోషపడాల్సింది పోయి ఏంటమ్మా ఇలా బాధపడుతున్నావు? ఇక పెళ్ళి అంటావా? నా తమ్ముడి లైఫ్లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉంటే చాలు. వాడి జీవితంలో ఉన్న నీలి నీడలు అన్నీ చెరిగి ఆ కళ్ళల్లో నిజమైన సంతోషం చూసి, అదే రోజు విజ్జుగాడు నువ్వు ఏ అమ్మాయిని చూపించి తాళి కట్టమంటే కళ్ళు మూసుకొని ఆ అమ్మాయి మెల్లో తాళి కట్టేస్తా అన్నాడు విక్కీ. ఏమోరా విక్కీ, ఇంతమందికి బాగు చేస్తున్న నీ చెయ్యి నీ తమ్ముడికి మాత్రం చికిత్స చేయడంలో ఎందుకు పనిచేయట్లేదో నాకైతే అర్థం కావట్లేదురా. అసలు వాడెప్పటికీ ఆ జబ్బు నుండి బయటపడతాడో, అసలు బయటపడతాడో లేకపోతే అలానే అంటున్న వైశాలి గారిని కోపంగా చూస్తూ, మమ్మీ ప్లీజ్ అని అలా అనొద్దు, వాడికేం కాదు. ఇంకోసారి వాడిని అలా పేషెంట్ అన్నావంటే నేనసలు ఇంటికి రావడమే మానేస్తాను అని చెప్పాడు విక్కీ చాలా కోపంగా. సారీ రా విక్కీ, నీ గురించి తెలిసి కూడా నీ ముందే వాడి విషయం మాట్లాడి నిన్ను బాధ పెట్టాను అన్నారు వైశాలి గారు. సోకే మమ్మీ అసహనంగా అంటూ చైర్లోంచి తినకుండానే లేచి వెళ్తుంటే, అదేంటి విక్కీ బ్రేక్ఫాస్ట్ చేయకుండానే అని అంటూ ఉండగానే, నో నీడ్ మమ్మీ, నాకు ఇప్పుడు అర్జెంట్ కేసు ఉంది, వెళ్ళాలి అంటూ తన రూమ్కి వెళ్ళి తన అప్రన్ స్ట్రెస్ తీసుకొని విజ్జు రూమ్కి వచ్చేసరికి అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు విజ్జు. విజ్జు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను రా, ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చెయ్యి సరేనా అని విజ్జుకి చెప్పి వెళ్ళబోతుంటే, అన్నయ్య అది అంటూ నసిగాడు విజ్జు. ఏంటి విజ్జు, మనీ కావాలా? నేను హాస్పిటల్కి వెళ్ళగానే నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాలే, ఓకేనా
నో మనీ కాదు అన్నయ్య. నువ్వు మొన్నే నా అకౌంట్లో మనీ ఇన్వెస్ట్ చేసావు కదా! అవి ఇంకా ఉన్నాయిలే కానీ అంటూ కానీ ఏంట్రా? ఇంకా ఏంటి? ఫ్రెండ్స్‌తో ఎక్కడికైనా వెళ్ళాలా? మమ్మీ, డ్యాడీకి నేను చెప్తాలే. నువ్వెళ్ళి ఎంజాయ్ చెయ్యి అన్నాడు విక్కీ. అది కాదు అన్నయ్య. ట్రిప్‌కి అయితే వెళ్ళాలి కానీ ఎక్కడికో చెప్తే నువ్వే వద్దంటావు అని భయం అని అనడంతో ఎక్కడికో ముందు చెప్పరా? నీకు నచ్చితే నేను కాదంటానా ఏంటి? అన్నాడు విక్రమ్. అది అన్నయ్య అని ఒక ప్లేస్ చెప్పగానే విక్కీ ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నాడు విజ్జు. అప్పటికే విక్కీ సీరియస్‌గా మారిపోయి, నో విజ్జు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అన్నాడు ఒకే మాటలో. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్కసారికి ఒప్పుకోవచ్చు కదా ప్లీజ్ అంటూ విక్కీ గడ్డం పట్టుకొని బతిమలాడాడు విజయ్. నో వే విజయ్, వద్దంటే వద్దు అంతే. నువ్వేం చెప్పినా ఇక నేను ఒప్పుకోను. అంతగా వెళ్ళాలనుకుంటే ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళండి, అంతేకాని అక్కడికి మాత్రం నేను ఒప్పుకోను అని ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోయాడు విక్రమ్. అన్నయ్య ఎప్పుడూ ఇంతే. నా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా వెళ్తున్నారు, నన్ను మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు అన్నయ్య అంటూ డల్గా మారిపోయి డ్రెస్అప్ అయ్యి కిందికి వచ్చాడు విజయ్. విజ్జు రాగానే వైశాలి గారు, రారా విజ్జు, టిఫిన్ పెడతాను, నువ్వన్నా తిను అన్నారు. మమ్మీ అంటూ బ్రేక్ఫాస్ట్ కోసం కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు విజయ్. వైశాలి గారు ప్లేట్లో శాండ్విచ్ పెడుతూ, విజ్జు ఈరోజు నీకోసమే చేశానురా అన్నారు. కానీ విజ్జు అది తినకుండా ఏదో ఆలోచనలో ఉంటే, ఏంటి నాన్న తినకుండా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగారు వైశాలి. విజ్జు ట్రిప్ విషయం చెప్పి, విక్కీ వద్దన్నాడని కూడా చెప్పి, మమ్మీ ప్లీజ్ నువ్వైనా అన్నయ్యకు చెప్పవా ప్లీజ్ అన్నాడు విజ్జు వైశాలి గారి గడ్డం పట్టుకొని బ్రతిమిలాడుతూ. నో విజ్జు, విక్కీ వద్దని చెప్పాక ఇక ఎవ్వరు చెప్పినా వినడు. అందులోనూ నీకు సంబంధించిన విషయం అయితేనా అది నేను మీ డాడీయే కాదు, ఆ దేవుడు దిగి వచ్చి చెప్పినా కానీ వినడు. అందుకని నువ్వు సైలెంట్గా ఆ ట్రిప్ మీద నీళ్ళు వదిలేసుకోవడం మేలు అన్నారు వైశాలి. విజ్జు డల్గా అంతేనా మమ్మీ అన్నాడు మొహం డీలాగా వేలాడేస్తూ. అంతే నాన్న, ఇంకే అవకాశం లేదు. నువ్వు అవన్నీ ఆలోచించి డల్ అవ్వకుండా బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి స్టార్ట్ అవ్వు. లేదంటే నువ్వు మూడ్ ఆఫ్ అయ్యావని తెలిస్తే అక్కడ మీ అన్నయ్య అస్సలేమీ తినడు కూడా ఈ రోజంతా అన్నారు వైశాలి గారు. నో నేనేమీ ఫీల్ అవ్వట్లేదు మమ్మీ. ఇన్ఫ్యాక్ట్ అసలు ఆ విషయం గురించి కూడా ఇక్కడే మర్చిపోతాను. అన్నయ్య ఫోన్ చేస్తే నేను బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్ళానని చెప్పు, సరేనా అన్నాడు విజ్జు. వైశాలి గారు నవ్వుతూ, అలాగే నాన్న, నేనేం మీ అన్నయ్యకు చెప్పనులే కానీ నువ్వు ముందు బ్రేక్ఫాస్ట్ చెయ్యి అని విజ్జుకి చెప్పి మనసులో, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఇద్దరూ ప్రేమను పంచుకోవడంలో ఆ రామలక్ష్మణులకు ఏమాత్రం తీసిపోరు. అన్నయ్య అంటే తమ్ముడికి ప్రాణం, తమ్ముడే ఆ అన్నయ్యకి లోకం. భగవంతుడా, వీళ్ళిద్దరి అనుబంధం కలకాలం ఇలాగే ఉండేలా చూడు స్వామి. వీళ్ళిద్దరి మధ్యలోకి ఎప్పటికీ దూరం అనేది చేరకుండా చూడు. ఒకవేళ ఆ దూరమే వీళ్ళ మధ్యలో వస్తే రాముడు లాంటి విక్కీ రాక్షసుడులా మారి ఆ దూరాన్ని దగ్గర చేసిన వారి పట్ల రావణుడవుతాడు. అలాంటి రోజు వీరి జీవితంలో రాకుండా చూడు తండ్రి అంటూ దేవునికి మనసులోనే వేడుకున్నారు వైశాలి గారు. ఆ తర్వాత విజ్జు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడే అక్కడికి వచ్చారు శ్రీనివాస్, విక్రమ్ వాళ్ళ ఫాదర్. విజ్జు పక్కనే కూర్చొని, హాయ్ విజ్జు, గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేశారు శ్రీనివాస్ గారు. హాయ్ డాడ్, మార్నింగ్ అంటూ చెప్పి కాసేపు క్యాజువల్ టాక్స్ మాట్లాడుతూనే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి, ఓకే డాడ్, ఐ హ్యావ్ టు గో అంటూ కాలేజ్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు విజ్జు. శ్రీనివాస్ గారు కాలిఫోర్నియాలోని టాప్ 3 బిజినెస్ మ్యాన్స్లో ఆయన కూడా ఒకరు. తన బిజినెస్ వారసుడిగా విక్రమ్ను చూద్దామనుకున్న శ్రీనివాస్ గారికి విక్రమ్ ఇంట్రెస్ట్ మాత్రం మెడిసిన్పై ఉండడంతో కొడుకు ఇంట్రెస్ట్ని కాదనలేక విక్రమ్ను మెడిసిన్లోనే జాయిన్ చేశాడు. విజ్జు ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తన తండ్రి బిజినెస్లను అన్న టేకప్ చేయకపోయినా ఆ బాధ్యతను తను తీసుకోవడానికి ఎంబీఏలో జాయిన్ అయ్యాడు విజయ్. స్పోర్ట్స్ బైక్లో స్టైలిష్ అవుట్ఫిట్తో ఫుల్ స్క్వైరీ స్కిన్ టోన్, రఫ్ బియర్డ్, బ్లాక్ షేడ్స్, మెడలో ప్లాటినం చైన్ విత్ వివి అని 2 లెటర్స్ కలుసున్న లాకెట్, చేతికి ట్రెండీగా ఉండేలా సన్నని బ్రాస్లెట్తో
ఫుల్ ప్యాషనేట్గా మ్యాన్లీ లుక్స్తో కాలేజ్లోకి ఎంటర్ అయ్యాడు విజయ్. బైక్ పార్క్ చేసి కీస్ని రౌండ్గా తిప్పుతూ స్టైలిష్ వాక్తో వస్తుంటే క్యాంపస్లోని అమ్మాయిలందరూ కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళ కాన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఏం తింటారే బాబు ఇన్ని అన్నదమ్ములిద్దరు, ఒకరిని మించి ఒకరు ఇంత హాట్గా ఉన్నారు అని మాట్లాడుకుంటున్నారు అక్కడున్న అమ్మాయిలందరూ. ఆ మాటలు వినబడుతున్న విజ్జు విననట్టుగానే వాళ్ళందరికీ ఒక కిల్లింగ్ స్మైల్ పడేసి అక్కడి నుంచి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళడంతోనే తన బ్యాచ్లో ఒకడైన ఆల్బర్ట్, హే విజ్జు, హాయ్ రా, వాట్సాప్ బ్రో అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి తన పక్కనే ఉన్న సీట్ చూపించగానే విజ్జు అక్కడ కూర్చొని వాళ్లతో మాటల్లో పడిపోయాడు. ఇంతలో ఆ బ్యాచ్లో ఒకడైన జాక్, విజ్జు, ఈ వీకెండ్ మనం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం కదా, ఓకేనా? మీ అన్నయ్యకి చెప్పావా? ఓకే అన్నారా? ఆ ప్లేస్ నైట్ వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడు బయలుదేరదాంరా అని అడిగాడు జాక్. విజ్జు డల్గా ఫేస్ పెట్టి, లేదురా, నేను రావట్లేదు, అన్నయ్య ఒప్పుకోలేదు అన్నాడు విజ్జు. హే విజ్జు, అదేంట్రా ఇంకా చిన్న పిల్లాడిలా అన్న ఒప్పుకోలేదు, అమ్మ వద్దంది, ఇలాంటి మాటలు చెప్తావు? మీ అన్న ఒప్పుకోకపోతే ఏంట్రా, మనం వెళ్ళొద్దాం అన్నాడు జాక్. నో వేరా, అన్నయ్య కాదు అంటే నేను ఈ పని చెయ్యను. ఇంకా అన్నయ్యకు నచ్చకపోతే నేను ఎక్కడికి రాను. అలాంటిది అన్నయ్యకు చెప్పకుండా వెళ్ళడమా అంటూ, ఈసారికి మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండిరా, నేను రానులే అన్నాడు విజయ్. సో సారీ విజయ్, అందరం కలిసి వెళ్దాము అన్న ఎక్సైట్మెంట్లో నీ గురించి, మీ అన్నయ్య గురించి, మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి తెలిసి కూడా నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అన్నాడు జాక్ బాధగా. ఎందుకురా, మీ అన్నయ్య నువ్వు ఎంత ఎంజాయ్ చేసినా ఎంత ఖర్చు పెట్టినా కూడా అడ్డు చెప్పనివాడు. ఎప్పుడు ఇలాంటి హైట్స్లో ఉన్న ప్లేసెస్కి వెళ్దామంటే మాత్రం ఖచ్చితంగా కుదరదు అని చెప్తాడు. ఎందుకు వద్దంటాడు అని అడిగాడు జాక్. ఏమోరా, నాకు కూడా తెలీదు, కానీ అన్నయ్య ఒక్కసారి వద్దు అని చెప్పాడంటే నేను ఇక ఆ విషయం గురించి కూడా మళ్ళీ అడగాలి అనుకోను అన్నయ్యను. ఇక ఆ విషయం గురించి వదిలేయ్ అని చెప్పాడు విజయ్. సరేలేరా అని ఆ టాపిక్ వదిలేసి వేరే విషయం మాట్లాడుకుంటుంటే ఆల్బర్ట్ మనసులో మాత్రం, ఎందుకు విక్రమ్ అన్నయ్య ఇలా చేస్తాడు? విజ్జు ఆనందానికి ఎప్పుడూ అడ్డు చెప్పని విక్రమ్ అన్నయ్య ఎందుకు ఇలాంటి వాటికి మాత్రమే అస్సలు ఒప్పుకోడు అని ఆలోచిస్తూ, కారణం ఏమై ఉంటుంది? విజ్జు అంటే విక్కీ అన్నకి చాలా ప్రేమ కూడా కదా, అసలు కారణం ఏంటో ఓసారి నేనే డైరెక్ట్గా వెళ్ళి విక్కీ అన్నను అడిగితే ఎలా ఉంటుంది అని మనసులోనే అనుకుంటూ అనుకున్నదే తడువుగా విజ్జు, జాక్, మిగతా వాళ్ళందరూ క్లాస్లోకి వెళ్ళిపోతే ఆల్బర్ట్ మాత్రం, విజ్జు, నాకు కాస్త బయట పనుందిరా, నేను వెళ్ళి వస్తాను, మీరు క్లాస్ కంటిన్యూ అయిపోండి అని చెప్పి కాలేజ్ నుంచి బయటకు వచ్చేశాడు. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన ఆల్బర్ట్ డైరెక్ట్గా విక్కీ వర్క్ చేస్తున్న హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ విక్కీ ఆల్రెడీ పొద్దున్నే ఓ సర్జరీ చేసి అప్పుడే ఫ్రీ అయ్యి తన క్యాబిన్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడే ఆల్బర్ట్ రిసెప్షన్లోకి వెళ్ళి డాక్టర్ విక్రమ్ సార్ని కలవాలి అని అడిగితే ఆ రిసెప్షనిస్ట్ అపాయింట్మెంట్ ఉందా సార్ అని అడిగింది ఆల్బర్ట్తో. నో, ఒక్కసారి సార్కి అడగండి, నేను ఆల్బర్ట్, విజ్జు ఫ్రెండ్ అని చెప్పండి అన్నాడు ఆల్బర్ట్. రిసెప్షనిస్ట్ విక్కీ క్యాబిన్కి కాల్ కనెక్ట్ చేసి ఆల్బర్ట్ అని తన పేరు చెప్పి విజ్జు ఫ్రెండ్ అని చెప్పడంతోనే విక్కీ తనను లోపలికి పంపించమని చెప్పాడు. 10 నిమిషాల తర్వాత ఆల్బర్ట్ విక్రమ్ ముందు కూర్చొని ఉంటే, విక్రమ్, ఏంటి ఆల్బర్ట్ ఇటు వచ్చావు, ఏదైనా అర్జెంట్ వర్కా అని అడిగాడు విక్రమ్. అర్జెంట్ అంటే అదేం లేదు అన్నా, కానీ అది అంటూ నసుగుతూ, నీకు విజ్జు మార్నింగ్ చెప్పే ఉంటాడు కదా అన్న, మేమందరం ఈ వీకెండ్ అని చెప్తున్న ఆల్బర్ట్ మాట కంప్లీట్ చేయకముందే విక్రమ్ సీరియస్గా, నో ఆల్బర్ట్, నేను మార్నింగ్ విజ్జుకి చెప్పేశాను, ఇక నా డెసిషన్లో చేంజ్ ఏం ఉండదు కూడా, విజ్జు అక్కడికి రాడు అని ఖచ్చితంగా చెప్పాడు విక్రమ్. కానీ అన్న ఎందుకు అని, అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాం కదా, ప్లీజ్ ఒక్కసారికి ఒప్పుకోవచ్చు కదా, మేము జాగ్రత్తగానే ఉంటాం కదా అన్న, పాపం అన్న, వాడు చాలా ఫీల్ అవుతున్నాడు అని అడిగాడు ఆల్బర్ట్ రిక్వెస్టింగ్గా. కానీ విక్కీ మాత్రం, నో ఆల్బర్ట్,
నేను ఒక్కసారి వాడి విషయంలో తప్పు చేయడం వల్లే వాడు ఇప్పటికీ దానికి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. మరోసారి వాడి విషయంలో నేను ఏ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు అని ఖచ్చితంగా చెప్పాడు విక్రమ్. ఏమైంది అన్నయ్య? అసలు వాడికి ఎందుకు మీరు అంత జాగ్రత్తగా చూసుకుంటారు? లైక్ ఒక గాజు బొమ్మల. ఒకసారి వాడి విషయంలో చేసిన అజాగ్రత్త వాడి జీవితానికి సరిపడా రిస్క్లో పడిపోయాడు ఆల్బర్ట్ అని చెప్పాడు విక్రమ్. అసలు ఆ రోజే అలా జరగకపోయి ఉంటే ఇప్పుడు వాడు కూడా మీ అందరిలాగా అన్ని ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. నాకు ఈ బాధ కూడా ఉండేది కాదు అన్నాడు విక్రమ్. ఏంటన్నయ్య, ఏమంటున్నారు మీరు? ఏం జరిగింది అసలు విజ్జు లైఫ్లో అని ఆల్బర్ట్ అడగడంతో, విజ్జు లైఫ్లో ఏం జరిగింది విక్కీ తనకు చెప్తున్నాడు, నేను మీకు చెప్తున్నాను. అది 20 years బ్యాక్. విక్కీకి 7 years ఉన్నాయి. అప్పుడు విజ్జుకి 5 years ఉంటాయి. శ్రీనివాస్ వాళ్ళ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసిన రోజులు. పిల్లలిద్దరూ పుట్టడంతో వాళ్ళకి బాగా కలిసి రావడం వల్ల శ్రీనివాస్ గారి బిజినెస్ చాలా బాగా ఊపందుకొని మంచి లాభాలతో మంచి పొజిషన్స్లోకి వస్తున్నారు. బిజినెస్లో మంచి లాభాలు రావడంతో కాలిఫోర్నియాలోని ఓ గ్రేటర్ కమ్యూనిటీలో ఓ డ్యూప్లెక్స్ విల్లాని తీసుకున్నారు శ్రీనివాస్. పిల్లలంటే చాలా ఇష్టం ఉండే శ్రీనివాస్ గారికి వాళ్ళ కోసం ఏదైనా చేస్తూ ఉండేవారు. పిల్లల కోసం ఇంటి కాంపౌండ్లోనే ఒక పార్క్లా అరేంజ్ చేశాడు, 1/2 ఎకరం ప్లేస్లో. అక్కడే విక్కీ విజ్జు కోసం ట్రీ హౌస్ని కూడా అరేంజ్ చేశాడు శ్రీనివాస్. ఓ రోజు టెర్రస్ పైన విక్కీ విజ్జు ఇద్దరు కైట్తో ఆడుకుంటూ ఉండగా ఇంటి చుట్టూ చెట్లే ఉండడంతో బాగా గాలి వచ్చి కైట్ కూడా చాలా ఎత్తులోకి ఎగిరింది. అలా ఎత్తులోకి ఎగిరిన కైట్ని చూస్తూ కేరింతలు కొడుతున్న విజ్జుని చూస్తూ విక్కీ నవ్వుతూ కైట్ని చూడడం మర్చిపోగానే ఆ కైట్ సరిగ్గా వాళ్ళ ట్రీ హౌస్కి టాప్ ఎడ్జ్ పాయింట్కి చిక్కుకుంది. అయ్యయ్యో అన్నయ్య, మన కైట్ పోయింది అంటూ విజ్జు ఏడుస్తూ అంటుంటే, ఏం పర్లేదు విజ్జు, మన దగ్గర ఇంకా చాలా కైట్స్ ఉన్నాయి కదా, ఆగు, నేను ఇప్పుడే కిందికి వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు విక్కీ. కానీ విజ్జు ఏడుస్తూనే, అన్నయ్య, ఇప్పుడు నువ్వు మళ్ళీ కిందికి వెళ్ళి కైట్ తీసుకొస్తావా? నో, నాకు అదే కైట్ కావాలి అంటూ విజ్జు ఏడుస్తూ ఉంటే, విక్కీ వాళ్ళ ట్రీ హౌసే కదా చిక్కుకుంది అన్న ధైర్యంతో పక్కనే ఉన్న ల్యాడర్ని తీసి వీళ్ళు నిలబడిన స్లాబ్ నుండి ఆ ట్రీ హౌస్ కి మధ్యలోకి వేశాడు ల్యాడర్ని. విజ్జు, నువ్వు ఇది గట్టిగా పట్టుకో, నేను ఇక్కడి నుంచి వెళ్ళి మన కైట్ తీసుకొస్తాను అని చెప్పాడు విక్కీ. ఓకే అన్నయ్య, డన్ అంటూ వేలు చూపించి విజ్జు ఆ ల్యాడర్ ని పట్టుకోగానే విక్కీ నెమ్మదిగా ఆ ల్యాడర్ పైకి ఎక్కి ట్రీ హౌస్ వైపు ఒక్కో అడుగు వేయడం స్టార్ట్ చేశాడు. విజ్జు అటు పక్కన, నువ్వు నా చెయ్యి పట్టుకో, నేను మెల్లిగా అటువైపుకు వెళ్తూ మన కైట్ పట్టుకొచ్చేస్తాను అనగానే విజ్జు ఒక వైపుగా వచ్చి చాచిన విక్కీ చెయ్యిని పట్టుకున్నాడు. విక్కీ విజ్జు చెయ్యిని పట్టుకుని ల్యాడర్ మీద నెమ్మదిగా 2 అడుగులు వేసి 3వ అడుగు వేసేసరికి సడన్ గా అతని చూపు కిందికి పడింది. అంత ఎత్తులో ఉన్న తనను తాను చూసుకొని విక్కీకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించగానే అడుగు తడబడి సడన్ గా ల్యాడర్ పై నుండి కాలు కిందికి పడిపోయింది విక్రమ్ది. విక్కీ పడడమే వెంటనే కిందికి చూసిన విజ్జుకి 2 చేతులతో ల్యాడర్ ని పట్టుకొని కాళ్ళని ఆడిస్తూ ఏడుస్తున్న విక్కీని చూసి భయం పడుతూ తలంతా పట్టేసినట్టుగా భయంకరమైన నొప్పి చిన్నగా మొదలై మెదడులోని నరాలు చిట్లిపోయేంత భయంకరమైన బాధను ఇస్తుంటే, భయంతో కళ్ళు మూతలు పడుతుంటే బలవంతంగా తెరుస్తూ విక్కీ ఏడుపు చూసి భయంతో అన్నయ్య అంటూ ఏడవడం మొదలు పెట్టాడు తల పట్టుకొని. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి రావణ్, ఓన్లీ ఆన్ మై ఛానల్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.